సబ్జెక్ట్ అనేది ఉండదు. ఆ ఏటీఎం కార్డు ద్వారా కావచ్చు, లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్ కావచ్చు. మొన్న ఒకటి ఇది హుస్నాబాద్ లోకల్నే కిరాణం షాపు, సేమ్ అతనికి ఎప్పటికీ ఫోన్పే గూగుల్ పేలు వస్తూనే ఉంటాయి కదా. ఫోన్పే మనకి అది ఉంటుంది కదా. సో మీరు ఫోన్పే గూగుల్ పే ఎక్కువ వాడుతున్నారు మీ షాప్లో, మీకు కొన్ని పాయింట్స్ వచ్చినాయి. ఆ పాయింట్స్ మనీ రూపంలో కన్వర్ట్ చేయాలంటే కొంత అమౌంట్ మాకు పంపించాలని చెప్పేస్తే అట్లా దాదాపుగా అతను ఒక 56,000 పంపించిండు. సో తర్వాత ఆయన 193 కాల్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 30,000 దాకా మనకి హోల్డ్ కావడం జరిగింది. సో దీనికి ఏంటంటే మెయిన్ ఏంటంటే అత్యాశన. సో ఎవడో మనకు ఊరికనైతే పైసలు ఇస్తాడా? ఒక 500 రూపాయలు కావాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం కష్టపడాలి. సో లక్కీ లాటరీ అనేది జరగదు మనకి. సో దయచేసి అత్యాశ పోతేనే మనకు సైబర్ క్రైమ్గా అవుతాం. ఇంకొకటి ఇది ఎవరైతే ఫేస్బుక్ కానీ వాళ్ళు కానీ వాడుతున్నారు కదా, దాన్ని మీరు ఆ ప్రొఫైల్ అనేది లాక్ చేసుకోండి. సో లాక్ చేసుకొని ప్రొఫైల్ లాక్ చేసుకోకపోతే నేను నా ఫోటోలతో ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసే అలవాటు ఉంటుంది. అర్జెంటుగా మేము హాస్పిటల్లో ఉన్నాం, అమౌంట్ కావాలని చెప్పేసి అంటే మన ఫ్రెండ్స్ మనకు ఉంటారు కదా, సర్కిల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆపదలో ఉన్నారని చెప్పేసి మనకు తెలుసుకోకుండానే సరే తెలుసుకుంటే బిజీగా ఉంటే ఆల్మోస్ట్ ఆ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏంటంటే మనకు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా అంటారు, అరే నీ అకౌంట్ హ్యాక్ అయిందిరా అని చెప్పేసి. ఆ టైంలో మన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ అంటారు, మన కాల్ కంటిన్యూస్గా వెయిటింగ్ వస్తూనే ఉంటుంది. అరే వీడిది ఎమర్జెన్సీలో ఉన్నది, వీడు కంటిన్యూస్గా పైసల కోసం వీళ్ళ కోసం ఫోన్ చేస్తున్నారు కావచ్చు అని చెప్పేసి ఏం చేస్తారు, డైరెక్ట్ అడగకుండా చేస్తారు. చాలా వరకు చాలా మందికి జరిగింది. అదేవిధంగా ఎస్పెషల్గా మళ్ళీ ఇంకా అమ్మాయిలు అయితే ఆ డీపీ అయితే